ఇక హైదరాబాద్ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో బీఆర్ఎస్వి ఆందోళనకు దిగింది. గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలకు రేవంత్ ప్రభుత్వం బాధ్యత వహించాలని బీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలకు రేవంత్ ప్రభుత్వం బాధ్యత వహించాలని బీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కిరణ్? గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి అంశంలో రోజుకొక వివాదం ఇంకా ముదురుతున్నటువంటి అంశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇటీవల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని రివాల్యుయేషన్ చేయాలి, లేదంటే 8 నెలల్లోగా మరొకసారి పరీక్షలు నిర్వహించాలంటూ కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. కొంతమంది అభ్యర్థులు కావచ్చు, కొంతమంది హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో గ్రూప్ 1 పరీక్షల్లో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయి, ఎక్కడికక్కడ పారదర్శకత పాటించలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు ఆ గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. ముందు నుంచి కూడా ఆది నుంచి అవాంతరాలే గ్రూప్ 1 పరీక్షకు ఎదురవుతా ఉన్నాయి. ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్వి నాయకులు ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని కూడా పిలుపునిచ్చారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్నటువంటి కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు చేరుకోవడంతో ఇటు పోలీసులు కూడా రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడికక్కడ బైఠాయించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే వాటి అన్నింటినీ కూడా అమ్ముకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమయ్యాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి గతంలో 2-3 సార్లు ఆ ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి, మెయిన్స్ పరీక్ష ఒకసారి జరిగింది. దాదాపు 4 సార్లు పరీక్షలు జరగడంతో అభ్యర్థులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తమ పైన ఏదైతే పోస్టులు అమ్ముకున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. బీఆర్ఎస్వి నాయకులు లోపల అభ్యర్థులతో సమావేశమైనటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా వారిని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడింది. వాళ్ళందరూ కూడా బయటికి వెళ్లాలంటే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు. అటు ఓయూలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగి, కాకతీయ యూనివర్సిటీలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో గ్రూప్ 1 అభ్యర్థులంతా కూడా ముందు నుంచి పోరాడుతూనే వస్తా ఉన్నారు. గ్రూప్ 1 పరీక్ష రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా కనీస పారదర్శక పాటించకపోవడం, ఆ పరీక్షల్లో కూడా ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి, పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరీక్షకు సంబంధించినటువంటి మరొకసారి పరీక్ష ఏ విధంగా నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, పూర్తి స్థాయిలో దీన్ని ప్రక్షాళన చేస్తారా, రివాల్యుయేషన్ చేస్తారా, మరొకసారి అప్పీల్కు వెళ్లేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇటు టీజీపీఎస్సీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పరీక్షకు సంబంధించినటువంటి అంశంలో ఎన్నిసార్లు పరీక్ష రాయాలంటూ కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నటువంటి బీఆర్ఎస్వి నాయకులంతా కూడా ఆందోళన చేసినటువంటి వారిని కాసేపటి క్రితమే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. వాల్యుయేషన్ లో కూడా చాలా అక్రమాలు చేయడం వల్ల చాలా మంది విద్యార్థులకు నష్టపోయింది. ఇవాళ మొత్తం తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ వివరించడం వల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోయారు. కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ గ్రూప్ 1 రద్దు చేసి ప్రెసిడెంట్ కోసం ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 55 జీవో ఇవ్వడం వల్ల చాలా మంది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఆరోపిస్తే ఈ ప్రభుత్వం పోస్టులు అమ్ముకోవడానికి ఇవాళ రద్దు